ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, హగ్గయి ప్రజలకు జరిగిన విషయాన్ని వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నాడు. పైవచనంలో మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి అని అన్నాడు. అనగా యూదా ప్రజలు ఆలయ పునాదిని వేశారు గాని ఆ పనిని కొనసాగించలేకపోయారు. ఆలయ పునర్నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి వారి స్వంత అవసరాలు మరియు వారి కోరికలపై దృష్టి పెట్టారు. ఈ నిర్లక్ష్యం వల్లే వారి పంటలు పండకపోవడం, వారి కొట్లలో ధాన్యం ఉండకపోవడం జరిగిందని, అయితే ఇది మొదలుకొని దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని తెలియజేశాడు. ప్రియులారా, ప్రజలు ప్రవక్త మాటల్లో నమ్మకముంచి దేవుని పట్ల విధేయత, గౌరవం కనపరచడం ఆరంభించినందుచేత వారి పరిస్థితులు హఠాత్తుగా అద్భుతంగా మారిపోతాయని దేవుడు మాట ఇస్తున్నాడు. వారిని శిక్షించడానికి బదులు వారిని దీవిస్తానని, వెంటనే అలా చేయడం మొదలు పెడతానని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానం ప్రజల జీవితాల్లో దేవుని ప్రమేయానికి, ఆయన అనుగ్రహానికి హామీగా పనిచేస్తుంది. ఆలయ పునర్నిర్మాణానికి ప్రజల విధేయత మరియు అంకిత భావం ఫలితంగా సమృద్ధి మరియు శ్రేయస్సు వారు అనుభవిస్తారు. దీన్ని బట్టి మన వ్యక్తిగత కోరికలు మరియు ఆశయాల కంటే దేవుని పని ప్రాముఖ్యమని, విధేయత ఆశీర్వాదాలకు మూలమని, తనకు నమ్మకంగా సేవ చేసి విధేయత చూపేవారికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడని అర్థం చేసుకోవచ్చు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినేడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును అని. ప్రియులారా, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును, పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: దేవా, మా కేడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునయున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని. సహోదరి సహోదరులారా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగున ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలోనొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
విధేయతే ఆశీర్వాదాలకు మూలమని, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని నీ ప్రజలకు నీవు సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నీ మాట శ్రద్ధగా విని నేడు నీవు మాకు ఆజ్ఞాపించుచున్న నీ ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుంటూ నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు కరుణా వాత్సల్యములు గలవాడవును, శాంతమూర్తివియు, అత్యంత కృపగలవాడవునయ్యుండి నీవు చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడుదువు గనుక మేము మా వస్త్రములను కాక మా హృదయములను చింపుకొని నీ తట్టు తిరిగే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ రాజ్యమును నీతిని మొదట వెతికే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.